నశించిపోయేదాన్ని వెదకి రక్షించకు. చెప్పండి, వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు భూమికి దిగి వచ్చాడు. అందుకే రాయబడింది, దిగి వచ్చి ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. సమస్త ప్రజలను ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఈరోజు కాస్తంత అనారోగ్యం ఉంది, ఆపరేషన్ చేస్తా ఉన్నారయ్యా, నీ రక్తం కావాలి, కొద్దిగా ఇస్తావా అంటే ఏం చేస్తావు? అయ్యి బాబోయ్ ఏటండి, నేను బక్కగా ఉన్నానండి, నా దగ్గర లేదండి, అయ్యి బాబోయ్ నా వల్ల కాదండి, నేను పని చేసుకోలేదానండి, ఎన్నో మాట్లాడతావు నువ్వు. ఏమండి చెప్పండి, మాట్లాడతాం లేదా కదా? కానీ ప్రాణం పెట్టాడు యేసయ్య, ఆలోచించుకుంటూ ప్రాణం పెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. చూసారా, పాపాన్ని క్షమించేవారు ఎవరంటే